ధన్యతమా, అసలు కాశీనగరమే అంత గొప్ప నగరం. కాశీ ధన్యతమా విముక్తి నగరి, అక్కడ శరీరం విడిచిపెట్టిన వాళ్ళు మోక్షం పొందుతారు. విముక్తి నగరి సాలంకృత గంగయ, ఆ పైన గంగానది అక్కడ అలంకారంగా ప్రవహిస్తున్నటువంటి పవిత్రమైన గంగ. తత్రేయం మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హి తత్కింకరి, అందున మణికర్ణిక గొప్ప తీర్థం. మోక్షకాంత చేతులు కట్టుకుని నిలబడుతుందిట, అమ్మ ఎవరికి మోక్షం ఇచ్చేయమంటావని. అందులో స్నానం చెయ్యగానే ముక్తికాంత మోక్షాన్ని ఇస్తుందిట, అంత గొప్ప తీర్థం. స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ. స్వర్లోకస్తులిత, కాశీ క్షోణితలే స్థిత స్వర్గో లఘుత్వంగత. దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా స్వర్గలోకం గొప్పదా కాశీ గొప్పదా అని అడిగారట. మళ్ళీ నేను చెప్తే పక్షపాతం అంటారా, అంతవరకు ఎందుకు, మీకే చూపిస్తాను ఏది ఒకదానికన్నా గొప్పదో అని ఒక గొప్ప త్రాసు నిర్మాణం చేసేట. త్రాసు నిర్మాణం చేసి ఒకవైపున స్వర్గలోకాన్ని పెట్టేట, ఒక పక్కన గంగానదితో మణికర్ణికతో కూడుకున్న కాశీనగరాన్ని పెట్టేట. కాశీనగరాన్ని గంగతో ఉన్నదాన్ని పెట్టగానే తక్కెడ యువతల వైపుది భూమి మీదకి వచ్చేసింది. స్వర్గలోకం తేలికైపోయి పైకి వెళ్ళిపోయింది. అందుకని స్వర్గం పైకి ఉంటుంది, భూమి మీద కాశీ కిందకుంది. ఎవరు అదృష్టవంతులు? మనం అదృష్టవంతులం. గంగ అంత గొప్పది, కాశీ అంత గొప్పది. అందుకని కాశీ ధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయ. తత్రేయం మణికర్ణిక సుఖకరీ ముక్తిర్హి తత్కింకరి. స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ. కాశీ క్షోణితలే స్థిత గురుతర స్వర్గో లఘుత్వం గత. తేలికైపోయి స్వర్గలోకంపై